అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ ఐస్ క్రీమ్ని తయారు చేసుకుందామండి మ్యాంగోతో. మరి ఇప్పుడు మనకు సీజన్ కదా, మామిడి పళ్ళ సీజన్. ఈ మామిడి పళ్ళతో అనేక రకాలు మనం తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మ్యాంగోతో ఏం చేసినా సరే చాలా రుచిగా ఉంటాయి. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పండే పంట మామిడి కదా. ఆ మ్యాంగోతో మనం ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ఈరోజు మనం ఐస్ క్రీమ్ తయారు చేసుకుందామండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఐస్ క్రీమ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. మరి మ్యాంగోతో చేసుకోవటం వల్ల దీనిలో ఉండే న్యూట్రిషన్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా, చాలా బలం కూడా. అలాగే మ్యాంగో ఎక్కువగా తినటం వల్ల చాలా కలర్ కూడా వస్తారండి, తెలుసో తెలీదో మీకు. మరి ఈరోజు మనం మామిడికాయ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఒక 3 మామిడి పళ్ళు తీసుకున్నాను నేను, మంచిగా పండిన మామిడి పళ్ళు. ఇవి బంగినపల్లి మామిడి పండు అండి. ఇవి 3 తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత లోపలున్న మామిడికాయ పల్పుని తీసుకుందామండి. చాకుతో కట్ చేసుకొని ఇలా ముక్కలుగా చక్కగా లోపల ఉన్న పల్ప్ అనేది తీసేసుకుందాం. మరి సంవత్సరంలో ఒక్కరోజు మనం మామిడి పండు దొరకటం అనేది రేరు. చక్కగా ఈ సంవత్సరం రోజులు కూడా మనం వెయిట్ చేస్తూ ఉంటాం మామిడి పండు కోసం కదా. ఫలాల్లో రాజు ఎవరు అంటే మామిడి పండు అంటారు. మరి ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నా మామిడి పండుకి ఉన్న ప్రత్యేకత వేరు. ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే ఒక మంచి ఫ్రూట్ మామిడి పండు. ఈ మామిడి పండుని ఇలా ముక్కల్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందామండి. ఈ మొత్తం అంతా తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనం మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఈ ముక్కలన్నిటిని కూడా. చూసారా జ్యూసీ ఎంత బాగున్నాయో. మరి ఇదంతా కూడా ఈ పల్ప్ అంతా కూడా మనం మిక్సీ పట్టేసుకుని మెత్తగా మామిడికాయ ముక్కల్ని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా కూడా మెత్తగా నలగాలి, ఎక్కడ కూడా ముక్కలు ఉండకూడదు. తర్వాత మనం లాస్ట్లో ముక్కలు వేసుకుందాం విడిగా, కానీ ఇది మాత్రం మెత్తగానే పట్టేసుకుందాం అండి మిక్సీ. దీనిలోకి ఒక పావు కప్పు షుగర్ని వేసుకుంటున్నాను నేను. బెల్లమైనా వేసుకోవచ్చు, హనీ అయినా వేసుకోవచ్చు. నేను షుగర్ వేస్తున్నాను. ఇలా ఒక పావు కప్పు షుగర్ వేసిన తర్వాత మొత్తం ఇంత మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి మామిడి పండు ముక్కల్ని. చూడండి ఎంత స్మూత్గా ఉందో చూడండి, చక్కగా చాలా బాగుంది. కలర్ కూడా అసలు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా మామిడి పండు కలరు. చాలా బాగా అనిపిస్తుంది. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, బంగినపల్లి ఫ్లేవరు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణని పెట్టేసుకొని 1 కప్పు మిల్క్ వేసుకుంటున్నానండి. పాలు చిక్కటి ఫ్యాటీ మిల్క్ వేసుకుంటున్నాను దీనిలో. వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడే స్టవ్ ఆన్ చేసుకోకూడదు, మనం మామూలుగా పెట్టేసుకుందాం. పెట్టుకున్న తర్వాత దీనిలోకి మనం ఒక 4 స్పూన్లు అంటే ఒక గరిటెడు పాల పొడిని వేసుకుందామండి. అలాగే ఏదైతే గరిటెతో మనం కొలత తీసుకున్నామో పాల పొడి, అదే కొలతతో షుగర్ని కూడా తీసుకుందాం. ఇలా షుగర్ని తీసుకొని ఒక చిన్న టీ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఇలా వేసుకొని ఇదంతా కూడా ఉండలు లేకుండా కలుపుకుందామండి. స్టవ్ ఆన్ చేయకూడదు, మామూలుగా స్టవ్ ఆపేసే ఉంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా కలిసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. చూడండి ఇలా పిండి ముద్దలు ఏమీ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. పిండి ముద్దలు ఏమన్నా ఉన్నాయనుకోండి మనకి అక్కడక్కడ ముద్దలుగా తగులుతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకుందామండి. ఒక 5 to 6 మినిట్స్ లోపు మనకి ఇదంతా దగ్గర పడుతుంది అనమాట. చిక్కగా వచ్చేస్తుంది ఈ పాలంతా కూడా. చూడండి ఇంత చిక్కగా వచ్చేస్తుంది అనమాట. కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత ఇది చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం మామిడి పళ్ళు ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ మిక్సీ జార్లోకి దీన్ని కూడా వేసేసుకుందామండి. ఈ పాల మిశ్రమాన్ని చూడండి ఎంత చిక్కగా ఉందో, చాలా బాగుంది. ఇదంతా కూడా వేసేసి మొత్తం అంతా కూడా దీనిలోకి, ఇది పాల మీద మేగడండి, ఎప్పుడు స్టోర్ పెట్టుకుంటూ ఉంటాం మేము.
ఈ పాల మీద మీగడ తీసి దీంతోనే మనం నెయ్యి అనేది తయారు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మేము ఇలా పాల మీద మీగడిని ఒక 2 గరిటెల వరకు నేను ఈ మ్యాంగో క్రీమ్లోకి వేసేస్తున్నాను. దీనిలోకి వేసేసి మొత్తం అంతా మిక్సీ పట్టుకున్నాను. దీన్ని ఒక ట్రే లాంటి బాక్స్లో వేసుకుందామండి. ఫ్రీజర్లో ఫ్రీజ్ చేయాలి. ఇది ఒక 4-5 గంటలు ఫ్రీజ్ చేయాలి మనం. చూడండి ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా తయారైంది మనకి. చక్కగా ఇదంతా కూడా ఒక బాక్స్లోకి వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఒక 4 to 5 అవర్స్ పెట్టేసరికి మనకి కొంచెం తిక్కుగా అవుతుంది. ఇదంతా కూడా చూడండి ఇలా డీప్లో పెట్టేసుకోవాలి. డబుల్ ప్రాసెస్ ఉంటుందండి మనకి. ఇప్పుడు 5 అవర్స్ తర్వాత తీస్తున్నాను నేను. ఇలా తీసిన తర్వాత చూడండి ఇది కొంచెం గట్టి పడుతుంది అనమాట. కొంచెం గట్టి పడుతుంది ఇట్లాగా. కొంచెం గట్టి పడిన దాన్ని మళ్ళీ మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా చక్కగా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఫ్రీజర్లోకి పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రీజ్ చేయాలి. ఒక నైట్ అంతా పెట్టేసామనుకోండి, తెల్లారికల్లా మంచిగా మనకి టేస్టీ ఐస్ క్రీమ్ తయారైపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఈ సీజన్ మామిడి పళ్ళు అనేది మనకి ఇలా ఐస్ క్రీమ్ చేయటం వల్ల పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం అంతా కూడా. మంచి మెత్తగా క్రీమీగా ఉంది కదా మనకి ఐస్ క్రీమ్. చాలా బాగా రెడీ అయిందండి. మరి ఇది మళ్ళీ బాక్స్లోకి వేసేసుకొని మనం మూతన్న బాక్స్లోకి వేసుకోవాలి. దీనిపైన మ్యాంగో పీసెస్, మామిడి పండ్ల ముక్కలు అక్కడక్కడ పెట్టేసుకుందాం డెకరేషన్ కోసం. తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి మనకి ఈ మ్యాంగో పీసెస్ అనేవి తగులుతూ ఉంటే ఐస్ క్రీమ్ తింటుంటే. డ్రై ఫ్రూట్స్ కూడా అవసరం లేదండి. మీకు ఇష్టం అంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను వేయట్లేదు ఇక్కడ. మ్యాంగో పీసెస్ మాత్రమే వేస్తున్నాను. ఇలా వేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని మనం ఫ్రీజ్ చేసేసుకోవటమేనండి. నైట్ పెట్టామనుకోండి, పొద్దున కల్లా మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనం ఉదయాన్నే తీస్తున్నాను నేను. నైట్ పెట్టేసి చక్కగా రెడీ అయిపోయిందండి మన ఐస్ క్రీము. ఎంత టేస్టీ ఐస్ క్రీము. చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు, బయటికి వెళ్ళే పని లేకుండా. పిల్లలు ఐస్ క్రీమ్స్ అంటే రకరకాలు అడుగుతూ ఉంటారు కదా, కానీ మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవటం వల్ల పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. చక్కగా మనం కూడా ఎంజాయ్ చేయొచ్చండి. ఈ సమ్మర్లో హాట్గా ఉంది కదా వాతావరణం అంతా. మరి కూల్గా ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మ్యాంగో పీసెస్ ఐస్ క్రీమ్ సూపర్గా వచ్చింది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు రెడీ చేసుకోండి. ఒక్కసారి రెడీ చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, మీకు ఎలా కుదిరిందో. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోస్ నేను పెట్టగానే మీకు అందుతాయి అన్నమాట. ఇలా ఐస్ క్రీమ్ రెడీ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. మరి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.